నా కడుపులో 9 నెలలు సేఫ్గా పెట్టుకున్నా. మెట్టింటికి పంపేదాకా ఆగలేక ఆ రోజు అన్యాచురల్గా ఉంది. అమ్మాయి ప్యాంటు మొత్తం సగం వరకు లూజ్ అయిపోయి పై కనిపిస్తూ ఉంది. నేను ఆ రోజు అడిగాను పోలీసులని, సార్ ఆ అమ్మాయి డ్రెస్ ఎలాగనో ఉంది సార్, నాకు ఇచ్చేయండి, నేను కార్లో తీసుకెళ్తాను అంటే ఆ రోజు పోలీస్ వాళ్ళు చెప్పిన సమాధానం, మీ అమ్మాయి కరెక్ట్గా గొంతు దగ్గర బాగా తెగింది, రక్తమంతా పోయి వైట్ స్కిన్ కనిపిస్తుంది, అంతా క్లీన్ చేసేసారు. ఈ చిన్న పాపని రేప్ చేశారని ఎవిడెంట్గా రిపోర్ట్ ఉంది, కానీ ఎవరు చేశారో మనకు తెలీదా? సుగాలి ప్రీతి అని చెప్పి ప్రీతి తల్లి పార్వతి గారు ఎవరి పేరు చెప్తున్నారు? ఆ స్కూల్ యాజమాన్యమైన హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి, వాళ్ళ తండ్రి అయిన జనార్దన్ రెడ్డి. ఈ హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ప్రస్తుత మినిస్టర్, కర్నూలులో ఎంపీ టీజీ భరత్ యొక్క స్నేహితుడు. పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంది అనుకున్నాను, ఒక డాక్టర్ అవుతుంది అనుకున్నానని చెప్పాను. కానీ సార్ మేము ఎస్టీలము, మాకు యాక్ట్ ఉంది, నాకు ఇది కావాలి నేను అడిగింది లేదు. అసలు అతను మాట్లాడుతున్నారు, నువ్వు కుంటిదానివి కదా అని ఇండైరెక్ట్గా నన్ను అంటున్నాడు. ఇదే మరి పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయినప్పుడు నేను కుంటిదాన్ని కాదా? అది ఇంతమంది ఉంటే కూడా అనాథగా చంపేశారు కదా నా పిల్లను. డాక్టర్ కావాలి అంటున్న పిల్ల డాక్టర్ చేతిలోనే ఒళ్ళంతా కుట్లేపించుకుంది కదా. ప్రీతి అని చెప్తే పరిగెత్తుకుంటూ వచ్చేది, ఇప్పుడు ఎక్కడ అడగాలి? నేను బాధపడినప్పుడు ఫోటోలో చూసి ఏడ్చుకోవాలి, నా భర్తకు బాధపడినప్పుడు సమాధి దగ్గర పోయి ఏడ్చొస్తాడు, ఇంకేం చేస్తాను? ప్రీతి కన్నా చెప్పాలి అనుకుంటే, ప్రీతి కనుక నిజంగా బ్రతికే ఉంటే మీరు ఏం చెప్తారు? అంటే నేను బ్రతుకున్నప్పుడు చెప్పలేను, కానీ నేను చనిపోతే మాత్రం అమ్మ నా కొన ఊపిరినంత వరకు నీకు పోరాటం చేశాను, నీకు న్యాయం చేసేంత వరకు కూడా నేను బ్రతుకుంటానని